హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు చామోస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెజ్ పిజ్జా. పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో హాఫ్ కప్ వరకు వామ్ మిల్క్ తీసుకోవాలి. గోరువెచ్చగా ఉన్న మిల్క్ తీసుకుని దానిలో 1 టీ స్పూన్ వరకు పంచదార, 1 టీ స్పూన్ వరకు డ్రై యాక్టివ్ ఈస్ట్ తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈస్ట్ మొత్తం మిల్క్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిల్క్ని కొంతసేపటి వరకు పక్కన పెట్టుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మిల్క్ మొత్తం యాక్టివ్ అయి ఉంటుంది. డ్రై యాక్టివ్ ఈస్ట్ అంతా మిల్క్లో మిక్స్ అయ్యి యాక్టివ్ అవుతుంది. ఒకసారి మళ్ళీ కలుపుకొని దీనిలోకి 1 కప్ వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇలా మైదా పిండి తీసుకున్న తర్వాత దీనిలోనే కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం పిండి అంతా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. పిండి అంతా సెమీ సాఫ్ట్గా ఉండేంత వరకు బాగా నీట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం పిండి దగ్గరికి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ నీట్ చేసి దీంట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇంకొక 2-3 నిమిషాల వరకు పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల ఈస్ట్ మొత్తం పిండిలో కలిసిపోతుంది. ఇలా కలుపుకున్న పిండిని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఒక 2 అవర్స్ తర్వాత తీసి చూస్తే పిండి ఇలా పొంగుతుంది. బాగా వేడిగా ఉన్న ప్లేస్లో పెడితే పిండి త్వరగా పొంగుతుంది. ఇలా పొంగిన పిండిని మళ్ళీ ఒకసారి బాగా నీట్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల వరకు బాగా నీట్ చేసుకుంటే పిజ్జా క్రస్ట్ చేసుకోవడానికి డౌ ప్రిపేర్ అయిపోయినట్టే. దీన్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని పిజ్జా కోసం కొంచెం బటర్ తీసుకుని దాన్ని మొత్తం ఆ ప్లేట్ అంతా అప్లై చేసుకోవాలి. ఈవెన్గా ప్లేట్ అంతా అప్లై చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిజ్జా డౌని తీసుకుని ప్లేట్ మీద పెట్టి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉంటే ప్లేట్ మొత్తం పిజ్జా బాగా వస్తుంది ఈవెన్గా. లేదంటే మీరు చపాతీ కర్రతో రోల్ చేసుకుని ప్లేట్ మీద కూడా పెట్టుకోవచ్చు. ఇలా మంచిగా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఫోర్క్ తీసుకుని దాన్ని చూపిస్తున్న విధంగా హోల్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మన పిజ్జా క్రస్ట్ అనేది చాలా క్రిస్పీగా అవుతుంది. ఇందులో 1 టీ స్పూన్ వరకు మయోనీస్, 1 టీ స్పూన్ వరకు టమాటో కెచప్, 1 టీ స్పూన్ వరకు షెజ్వాన్ సాస్, మీకు అవైలబుల్లో ఉంటే పిజ్జా సాస్ కూడా వేసుకొని స్పూన్తో చూపిస్తున్న విధంగా పిజ్జా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్డ్ హర్బ్స్ వేసుకోవాలి. మిక్స్డ్ హర్బ్స్ కూడా మీకు ఈజీగా దొరికేస్తుంది. ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ మీరు హోమ్మేడ్ కూడా చేసుకోవచ్చు. తర్వాత మోజరెల్లా చీజ్ యూస్ చేస్తే పిజ్జాకి చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం చీజ్ని పిజ్జా మీద వేసుకోవాలి. ఆ తర్వాత ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నేను 3 టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ యూస్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టుగా మీరు ఎలా కావాలంటే అలా మీరు డెకరేట్ చేసుకోవచ్చు పిజ్జాని. ముందుగా నేను క్యాప్సికమ్స్ పెట్టుకుంటున్నాను. క్యాప్సికమ్స్ పెట్టిన తర్వాత టొమాటోస్, ఆ తర్వాత ఆనియన్స్, ఇలా అన్నీ పెట్టుకుని మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. దీంట్లో స్వీట్ కార్న్, పన్నీర్, చికెన్ అలా మీరు ఏది కావాలన్నా వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం మళ్ళీ మోజరెల్లా చీజ్ వేసుకోవాలి. ఎక్కువ చీజ్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. చీజ్ అంతా స్ప్రెడ్ అయ్యేలా మొత్తం పిజ్జా అంతా ఈవెన్గా వేసుకోవాలి. ఇలా చీజ్ అంతా మొత్తం పిజ్జా అంతా వేసిన తర్వాత కొంచెం బటర్ తీసుకుని చివర అంతా వేసుకోవాలి. మొత్తం పిజ్జా చివరలంతా కూడా దానికి అప్లై చేసుకోవాలి బాగా. అలా అప్లై చేసుకోవడం వల్ల క్రిస్పీగా ఉంటుంది. దానిపైన కొంచెం మిక్స్డ్ హర్బ్స్, కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం బేక్ చేయడానికి పిజ్జా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిజ్జాని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకుని కొంచెం ఇసుక వేసి ఒక బౌల్ పెట్టి ఇలా చూపిస్తున్నట్టుగా ప్లేట్ కవర్ చేసి ఒక 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిజ్జాని తీసి దీంట్లో సెట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిజ్జాని పెట్టి దానిపైన మూత పెట్టి కవర్ చేసి ఈ పిజ్జాని ఇప్పుడు 20 to 25 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో బేక్ చేసుకోవాలి. 25 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇలా పిజ్జా బాగా బేక్ అవుతుంది. చీజ్లో మొత్తం వెజిటబుల్స్ అన్నీ బాగా బేక్ అవుతాయి. ఇలా బేక్ అయిన తర్వాత ఈ పిజ్జాని తీసేసి పక్కన పెట్టుకోవాలి. పిజ్జాని ఎప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది.
మన పిజ్జా అయితే చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఇలానే పిజ్జా చేసుకొని మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. చూడండి కట్ చేసి తీసిన తర్వాత పిజ్జా ఎంత టేస్టీగా కనిపిస్తుందో. దాని క్రస్ట్ కూడా గోల్డెన్ బ్రౌన్‌లో బాగా బేక్ అయింది. మన పిజ్జా చాలా బాగా రెడీ అయ్యింది. మరిన్ని మంచి రెసిపీస్ కోసం చామోస్ కిచెన్‌ని సబ్స్క్రైబ్ చేయండి.